నథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. మొదటి చరణం. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థాః. తత్ర మొదటి తారస్వంగానే రెండో తాకి దీర్ఘంతో పాటు రావద్దు. తత్ర పశ్యత్. పశ్యత్ లో షాకి యా ఒత్తు, తర్వాత పొల్లుతా. పశ్యత్. స్థితాన్. స్థితాన్ సి కింద తా ఒత్తండి, అది పొట్ట లోపల చిక్కుంది కాబట్టి అది తాగా ప్రొనౌన్స్ చేస్తున్నా. తర్వాత తాకి దీర్ఘము, తర్వాత పొల్లున. స్థితాన్ పార్థాః. పార్థాః. పార్థాఫ్ లో పార్థ అనేది మనకు తెలుసు, ఇంతకు ముందు కూడా వచ్చింది కదా, రా కింద పొట్ట లోపల చిక్కుంది దా లోపల. తర్వాత విసర్గ వస్తుంది, తర్వాత వస్తున్న పాని మనం అనుసరిస్తున్నాం. పార్థాఫ్. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థాఫ్. రెండో చరణం. పితృనథం పితామహాన్. పితృ. పితృ తాకి రూత్వనా దీర్ఘం. పితృ నథ ఆ పొట్ట లోపల చిక్కుంది కాబట్టి మనం థాగా అంటున్నాం, అది మహాప్రాణాక్షరం. నథ పితామహాన్. పితామహాన్ లో తాకి దీర్ఘము, హాకి దీర్ఘము, పొల్లున. పితామహాన్. పితృన్ నథ పితామహాన్. తత్ర పశ్యాత్ స్థితాన్ పార్థాః. పితృన్నథ పితామహాన్. మూడో చరణం. ఆచార్యన్ మాతులన్ భ్రాతॄన్. ఆచార్యాన్ రెండో అండి చాకి దీర్ఘము, రాకి దీర్ఘంతో పాటు యావత్తు పొల్లున. ఆచార్యన్ మాతులాన్. మాతులాన్ లో కూడా మాకి దీర్ఘము, లాకి దీర్ఘము, పొల్లున. మాతులాన్. భ్రాతॄన్. భా. భ్రాతృన్. ఆ భా అనేది మహాప్రాణాక్షరం, దానికి స్ట్రెస్ ఇవ్వండి. అలాగే దీర్ఘంతో పాటు రావద్దు, తాకి కూడా రుత్వనా దీర్ఘం, తర్వాత పొల్లున. భ్రాతృన్. ఆచార్యన్ మాతులాన్ భ్రాతృన్. నాలుగో చరణం. పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా. పుత్రాన్. పుత్రాన్ లో తాకి దీర్ఘంతో పాటు రావద్దు, తర్వాత పొల్లున. పుత్రాన్ పౌత్రాన్. పౌ ఇక్కడ ముందేమో పు వచ్చింది, ఇక్కడేమో పౌ అంటున్నాం. పౌత్రాన్. త్రాన్ అనేది అది. సఖిం. సఖిం కాకి గుడి దీర్ఘం ఉంది, అది శ్రేషిస్తూ పలకండి. సఖిం. తథా. తథా సా కింద తా ఒత్తు, దా లోపల పొట్టలో చుక్కుంది, దానికి దీర్ఘం ఉంది కాబట్టి దాన్ని శ్రేషిస్తూ పలకండి. తథా. పుత్రన్ పౌత్రన్ సఖిం తథా. ఆచార్యన్ మాతులన్ భ్రాతృన్. పుత్రాన్ పౌత్రాన్ సఖిం తథా. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థాః. పితృనథ పితామహాన్. ఆచార్యన్ మాతులాన్ భ్రాతॄన్. పుత్రాన్ పౌత్రాన్ సఖిం తథా. దీని యొక్క అర్థం ఏంటంటే, తత్ర అక్కడ ఆ యుద్ధ భూమిలో, అపశ్యత్ అంటే చూశాడు, స్థితాన్ నిలబడి ఉన్న వారిని, పార్థః అర్జునుడు, పితృన్ తండ్రి వంటి పెద్దలను, పితామహాన్ తాతలను, ఆచార్యాన్ గురువులను, మాతులాన్ మేనమామలను, భ్రాతృన్ అంటే సోదరులను, పుత్రాన్ కుమారులను, పౌత్రాన్ మనవళ్లను, సఖిన్ స్నేహితులను, తథా అలాగే. అంటే అక్కడ అర్జునుడు ఏమంటున్నాడు, శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా అర్జునుడు అక్కడ ఉన్నాడు ఆ సైన్యం మధ్యలో. అక్కడ యుద్ధానికి సిద్ధపడిన వారందరినీ ఎవరితో పోలుస్తున్నాడు, నిలబడి ఉన్నవారిలో తన తండ్రిని, తాతల లాంటి వాళ్ళు, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను,
మనవళ్ళను, స్నేహితులను అర్జునుడు చూశాడు. అంటే అర్జునుడికి ఎదురుగా ఉన్నవారు కేవలం శత్రువులు కాదు. తనకు ఎంతో దగ్గరైన బంధువులు, గురువులు మరియు ఆత్మీయులు ఉన్నారు. అంటే అర్జునుడికి మనోవేదన ఇంకా ఎక్కువైపోతుందన్నట్టు. తీవ్రంగా మారుతుంది. ఇంతకుముందు అర్జునుడు నేనెవరితో యుద్ధం చేయాలి అని తెలుసుకోవాలనుకున్నాడు. కృష్ణుడిని రథాన్ని మధ్యలోకి తీసుకురమ్మన్నాడు. అర్జునుడు చెప్పినందుకు కృష్ణుడు ఆ మాట విని సైన్యాన్ని మధ్యలోకి తీసుకొచ్చాడు. అప్పుడు అతనికి అక్కడ కనిపించిన శత్రువుల సైన్యం కాదు, తన కుటుంబమే అని చూసి తన లోపల ఆ బంధము, వ్యక్తితో ఒక్కొక్క బంధం ఉంది కదా అని చెప్పేసి అంటున్నాడు. అంటే అర్జునుడికి అక్కడ తన తండ్రి వంటి పెద్దలను చూశాడు. వారిపై గౌరవం మొదలయ్యింది. వారితో నేను యుద్ధం చేయాలా అని తన మనస్సులో బాధపడుతున్నాడు. అలాగే తను విద్యలు నేర్చుకున్న గురువుని చూశాడు. ఆ తాతలను చూశాడు. వారందరిని చూసి భీష్మ పితామహుడిని చూశాడు. చూసి అక్కడ ఏమంటున్నాడు, భీష్ముడు అర్జునుడికి ఎంతో గౌరవనీయుడన్నట్టు. అతను అర్జునుడికి శత్రువు కంటే కుటుంబం యొక్క పెద్ద. అందుకే అర్జునుడి హృదయంలో ఆందోళన మొదలైపోయింది. ద్రోణాచార్యుడేమో తన గురువు. తన దగ్గరనే విద్యలన్నీ నేర్చుకున్నాడు. తనని చూసి బాధపడుతున్నాడు. అలాగే తన మేనమామలను, సోదరులను, కుమారులను, మనవళ్ళను, అలా ప్రతి ఒక్కరిని, ఆ స్నేహితులను కానీ అలా చూసేసరికి తనకి ఎలా యుద్ధం చేయాలి అని మనసు ఆందోళన కలిగిపోతుందన్నట్టు. ఇక్కడ ఏమంటున్నాడు, అర్జునుడు సమస్య యుద్ధం ప్రారంభం ముందు బయట కనిపించలేదు. అతను తన బంధువులను చూసినప్పుడు మోహం అతని మనస్సుని ప్రభావితం చేయడం ప్రారంభించింది. అందుకే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనిషి ఒక పరిస్థితిని ఎలా చూస్తాడో అతని భావాలు కూడా దానికి అనుగుణంగానే మారుతాయి. అంటే ఇక్కడ అర్జునుడు వారిని ఎలా చూస్తున్నాడు, శత్రువులుగా మాత్రమే చూడట్లేదు. తనకు ఒక్కొక్క విధంగా ఎలా ఉన్నారు అని చెప్పేసి వారందరినీ ఆ కరుణతోని నిండిపోయింది తన మనస్సు. అంటే శత్రువులుగా మాత్రం చూసుంటే ఒక విధంగా వేరేలాగా స్పందిస్తుండే. కానీ అర్జునుడు ఎలా చూస్తున్నాడు, ఒక గురువులాగా, తాతలలాగా, మేనమామలు, సోదరులు, మిత్రులు, అలా తన బంధుత్వాన్ని గురించి అక్కడ చూస్తున్నాడు. వారిని అలా చూడడం వల్ల తన మనస్సులో కరుణ నిండిపోయిందన్నట్టు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఒకే వ్యక్తి గురించి మనకు 2 రకాల భావాలు ఉంటాయండి. అంటే ఒక ఎగ్జాంపుల్ అండి. ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే అతను తప్పు చేశాడు అని చూడవచ్చు. కానీ అదే వ్యక్తి మనకు చాలా దగ్గరైన వాడు అయితే ఏం చేస్తాం? అతను నా వ్యక్తి కదా అనే భావన రావచ్చు. ఇక్కడ మనకు వివేకం అవసరం. ప్రేమ, అనుబంధం ఉండటం తప్పు కాదు. కానీ ఆ అనుబంధం వల్ల ధర్మాన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నారు చూడండి. అవన్నీ ఉండాలి. అవి ఉండడం తప్పు కాదు. కానీ వాటితో పాటు ధర్మాన్ని మనం మర్చిపోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏమంటున్నారు? కృష్ణుడు వీరందరినీ చూడు అని చెప్పారు ముందు శ్లోకంలో, 25వ శ్లోకంలో. 26వ శ్లోకంలో ఏమంటున్నారు? ఇక్కడ అర్జునుడు ఎవరిని చూశాడు? తాతలను, గురువులను, సోదరులను, కుమారులను వీరందరూ ఉన్నారని చూశాడు. తర్వాత ఏమవుతుందంటే అర్జునుడు మనస్సు మరింత బాధ కలుగుతూనే ఉంది. అర్జునుడు తన కర్తవ్యం పడతాడన్నట్టు. తను చేసే పని కరెక్టా కాదా అని చెప్పేసి సందేహంలో పడిపోతాడు. అతనికి జ్ఞానం మరియు ధర్మ బోధన ఎవరు అందిస్తారు? కృష్ణుడు అందిస్తాడు అక్కడ. అంటే మనం కూడా అండి ఒకటే, ఇక్కడ తన యుద్ధంలో అలా చూశాడు కాబట్టి తన యొక్క భావన అలా మారిపోయింది, కరుణతోని అయ్యింది. అలాగే మన జీవితంలో కూడా మన హృదయాన్ని కూడా బంధం మన హృదయాన్ని మృదువుగా చేస్తుంది. కానీ ధర్మాన్ని తెలుసుకునే వివేకం మన నిర్ణయాన్ని సరైన దిశలో నడిపిస్తుంది అని చెప్తున్నారండి. దీని యొక్క అర్థం ఇదండి. కళావతి గారు.